హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. కన్నాని చూడడానికి మహాలక్ష్మి చక్రి ఇంటికి వస్తుంది. మహాలక్ష్మి ఇంటికి రావడం చూసి నారాయణ గుంజీలు తీస్తాడు. ఏంటది అని అడుగుతుంది మహాలక్ష్మి నారాయణని. చక్రిగాడికి తప్పుడు సలహా ఇచ్చినందుకు అంటాడు నారాయణ. మీరు ఎప్పుడైనా మంచి సలహా కూడా ఇచ్చారా అని అడుగుతుంది మహాలక్ష్మి. లేదు, నాకు నీలాంటి అమ్మ లేదు, నాకు చిన్నప్పుడే చనిపోయింది, అందుకే ఇలా పెరిగాను అని చెప్తాడు నారాయణ. చాలు చాలు అంటుంది మహాలక్ష్మి. రావనుకున్నాను అంటాడు నారాయణ. రావాలనుకోలేదు అని మహాలక్ష్మి కూడా అంటుంది. వచ్చావు కదా, అదే చాలు అంటాడు నారాయణ. నేను ఇప్పుడు కూడా ఉండడానికి రాలేదని చెప్తుంది మహాలక్ష్మి. మళ్ళీ ఏమైందని అడుగుతాడు నారాయణ. మళ్ళీ ఏం కాకూడదని కన్నాన్ని చూసి పోవాలని వచ్చాను అని చెప్తుంది. వాడికి ఏమైంది అని అడుగుతాడు నారాయణ. మహాలక్ష్మి నారాయణ వైపు కోపంగా చూస్తుంది. ఇంక తర్వాత మహాలక్ష్మి కన్నాన్ని తీసుకొని గుడికి వస్తుంది. గుడిలో నారాయణ చెల్లెలు మహాలక్ష్మి దగ్గరికి వచ్చి, ఆ కంపలో నుంచి వెళ్ళిపోయావుగా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. నేను ఆ ఇంట్లో పుట్టి పెరిగిన దాన్నే కదా, నాకు ఆ మాత్రం తెలీదా? పుట్టు పూర్వోత్తరాల గురించి అన్నీ నాకు తెలుసు కాబట్టే ఆ కొంపకి నా కూతుర్ని కోడలుగా పంపించలేదు. నీ జీవితం పాడవ్వకముందే కాపాడుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ మహాలక్ష్మి మౌనంగా ఆమె మాటలు వింటుంది. కన్నా బాధపడుతూ మహాలక్ష్మితో ఇలా అంటాడు. మా ఇంటికి శాపం ఉంది వదినా, అందుకే ఎవరొచ్చినా వెళ్ళిపోతున్నారు. కొన్ని జీవితాలు అంతే, తలరాతలు మార్చుకోలేం కదా అని చెప్తాడు కన్నా. అది విని మహాలక్ష్మి మౌనంగా ఆలోచిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.